యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర పార్టీ మార్క్సిస్టు నాయకులు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు. మనకందరికీ తెలుసు, ఈ సెప్టెంబర్ మాసంలో తెలంగాణ సాయుధ పోరాటం గురించి, దాని గొప్పతనం గురించి, అది సాధించిన విజయాల గురించి, ఆ సందర్భంలో ప్రజలు చేసిన త్యాగాలు, ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ఆంధ్ర మహాసభ కార్యకర్తలు చేసిన అసమాన త్యాగాలు, చూపిన అసమాన ధైర్యాలు కానీ ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సభలో పాల్గొంటున్న చాలా మంది పెద్దలు ఉన్నారు. వారు ఆ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనేవాడు కానీ, లేదా ఆ పోరాటం సందర్భంలో చిన్న వయసులో ఉండి దాన్ని పరిశీలించిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. ఆ పోరాటం యొక్క గొప్పతనం గురించి, పోరాటంలో జరిగిన సన్నివేశాలు, విశేషాల గురించి నేను ఎక్కువ మాట్లాడుకోవడం. సాకలయ్య ఐలమ్మ పోరాటం దగ్గర నుంచి, దొడ్డి కొమరయ్య గారి ఆత్మాహుతి మరణం దగ్గర నుంచి, అనేక గ్రామాల్లో నైజాం సర్కార్ రజాకాల సైన్యానికి వ్యతిరేకంగా, ఆ తర్వాత యూనియన్ సైన్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొని అమరులై ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుల గురించి, వాటన్నిటి గురించి మనకి చాలా తెలుసు. వాటన్నిటి గురించి వివరంగా ప్రస్తావించలేదు. కానీ ఈరోజు తెలంగాణ మనం ఈ రూపంలో తెలంగాణ చూస్తున్నాం. కొంతమేరకైనా అభివృద్ధి అయిన స్థాయిలో చూస్తున్నాం. ప్రజల జీవితాల్లో కూడా కొంతైనా మెరుగు సాధించింది, మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నాం అని మనం అనుకుంటుంటే, అది ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసిన ఫలితం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిరోజు మీరు పత్రికలో చూస్తే చంద్రశేఖరరావు ప్రకటన చేసేవాడు, రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటన చేసేవాడు. తెలంగాణ అనేది భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా మించి అభివృద్ధి చెందుతుంది, 10%, 15% అభివృద్ధి చెందుతుంది. తలసరి ఆదాయం అంటే మన ప్రతి వాళ్ళకి ఆదాయం లక్షల్లో పెరిగింది. అన్ని రాష్ట్రాల్లో మీరు పేపర్లో చూశారు, తెలంగాణలో 150 లక్షల టన్నుల వరకు పడింది అని చెప్పేసి, అది మా కాళేశ్వరం మా గొప్ప అని చెప్పేసి. కానీ వ్యవసాయం ఈ స్థాయికి అభివృద్ధి కావడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పాత్ర అనేది అనుకోవచ్చు. ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ కోరికలన్నింటినీ ప్రతిపాదించింది ఆంధ్ర మహాసభ. ఈ కోరికలన్నింటి మీద ఖండించింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ కోరికలన్నింటి కోసం ప్రజలు ప్రకటించింది ఆ ఉద్యమం. వాటన్నిటి ఫలితంగానే పాలక వర్గాలు ఇటువంటి ఉద్యమాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో చూడకుండా ఉండాలి అని చెప్పంటే వీటికి పక్కన పరిష్కారం చేస్తే తప్ప లాభం లేదనుకున్నారు. అందుకని వాళ్ళు కొన్నిటిని అవకాశం పరిస్థితి. తెలంగాణ సాయుధ పోరాటంలో వెట్టి చాకరీకి, అలాగే దున్నేవాడి భూమికి, వేతనకి వ్యతిరేకంగా పోరాటం జరిగింది మనకు తెలుసు. ఈరోజు వెట్టి చాకరీ రద్దయిపోయింది. వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ఈ మాత్రమైనా స్వేచ్ఛగా బతుకుతున్నారంటే, ఆ కుటుంబాల నుంచి 10 మంది అయినా చదువుకొని ఉన్నత చదువులకి పైకి రాగలిగారు అని చెప్పంటే తెలంగాణ సాయుధ పోరాటం పాత్ర ఏది లేదు అని ఎవరైనా చెప్పగలరు? చెప్పలేదు. ఎందుకంటే ఇటువంటి సాయుధ పోరాటం కానీ, ఇటువంటి రైతాంగ పోరాటం కానీ జరగని అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నీ ఇంకా అడ్డుపడే ఉన్నాయి. అక్కడ దళితులు, వృత్తిదారులు, బలహీన వర్గాలు ఇప్పటికీ చాలా అతిహీనమైన స్థాయిలోనే బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఈ పోరాటం కలిసి పాలక వర్గాలు కానీ కొన్ని చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఈ మాత్రమే మనం వెలుగైన జీవితాన్ని అనుభవించగలుగుతాం.
రైతాంగం ఇప్పటికీ జమీందారులకు బతికే ప్రాంతాలు ఉన్నాయి. జమీందారు దోపిడీకి దౌర్జన్యాలకి గురయ్యే ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో జమీందారులు, అవకాశదారులు, ఇనాందారులు, జాగీర్దారులు, దేశముఖులు, పటేలు, పట్వారీలు వీళ్ళందరూ ఆ రోజు ఏ రకంగా నిజాంకి గురిగం చేస్తూ ప్రజల్ని తక్కువటంగా పరిపాలన చేసేదో మనకు అందరికీ తెలుసు. వాటిని సాయుధ పోరాటం అంతం చేసింది, వాటికి వీటి లేకుండా చేసింది. అటువంటి భూస్వామ్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. ఇప్పటికీ చిన్న సైజు భూస్వాములు ఉన్నారు ఇక్కడ, కానీ ఆ రోజు జనారెడ్డి, ప్రతాప్ రెడ్డి, చిల్లూరు, దేశముఖులు ఇటువంటి వాళ్ళందరూ లక్షల ఎకరాలు, వేల ఎకరాలు కాకుండా పెట్టుకుని ఏ రకంగా రైతుల్ని బానిసలుగా, అభిమానిసలుగా చేసేలా అటువంటి పరిస్థితి లేకుండా చేయాలి. దున్నేవారికి భూమిని చెప్పేసి నినాదాలు సేద్యం చేసుకుంటున్న భూమిని ఆ రైతులకే తగలైట్లు చేయాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి లేకపోతే ఈరోజు తెలంగాణలో రైతాంగం ఈ నీటి సవర్గ సౌకర్యాలను అనుభవించగలిగేదా? వ్యవసాయంలో వచ్చే మార్పులన్నింటి మూలంగా లాభం పొందగలిగేదా? వాళ్ళ పిల్లలని చదివించుకొని కాస్త మెరుగైన జీవితాన్ని పొందగలిగేదా? పొందగలిగేది కాదు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రం ఈ స్థాయిలో ఉంది అని దానికి పునాది తెలంగాణ సాయుధ పోరాటంలో ఉంది. ఆ రోజు అమరులైన 4,000 మంది ప్రాణాల్లో ఉంది, వారి రక్తంలో ఉంది, వారి త్యాగంలో ఉంది. అది మనం నవ్వులో పెట్టుకోవాలి. కొత్త తరాలను మర్చిపోవాలి. కొత్త తరాలు ఈరోజు అనుభవిస్తున్నాం మెరుగైన జీవితం అనుకుంటే ఆ మెరుగైన జీవితం కనుక ఎంత త్యాగాలు ఉన్నాయని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. అది మనం చెప్పాల్సి. అలాగే ఈరోజు మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నాం, అందరికీ ఓట్లకు గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఓట్లు వేసి పార్లమెంట్లో, శాసనసభలో, స్థానిక సంస్థల్లో మనం ఎన్నుకున్న ప్రజలు మనం పరిపాలించే వ్యవస్థ మనం తెచ్చుకున్నామని కోరుకుంటున్నాం. ఈ వ్యవస్థ ఎవరో ఇచ్చింది కాదు. తెలంగాణ సాయుధ పోరాటం, పునఃప్ర వాయిదా పోరాటం, తెలంగాణ పోరాటం ఇటువంటి దేశం నలుమూలలా జరిగింది. ఈ పోరాటాలన్నింటిలో గ్రామాలను విముక్తి చేసేసారు. పటేళ్ళు, పట్వారీలు వాళ్ళని నాశనం చేసేసారు. ప్రజలందరూ గ్రామ సభలు పెట్టుకుని ఆ గ్రామాల్లో తమకు నచ్చిన వారికి కమిటీగా ఎన్నుకుని ఆ కమిటీల ఆధ్వర్యంలో పరిపాలన చేసే పద్ధతిని ఈ ఉద్యోగం తెచ్చింది తెలంగాణ సాయుధ పోరాటం. ఆ రోజు గ్రామ కమిటీలే గ్రామాన్ని పరిపాలించి 3,000 గ్రామాల్లో పరిపాలించి ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, ప్రజలు ఎన్నుకునే నాయకత్వం అంటే ఏమిటో, ఆ నాయకులే పరిపాలన చేయడం అంటే ఏమిటో తెలంగాణ సాయుధ పోరాటం దేశానికి చూపించింది. ఆ పోరాటం అంతకుముందు కూడా ఎన్నిక జరిగింది తెలంగాణలో కాకుండా దేశంలో. ఆ ఎన్నిక కూడా తెలంగాణ సాయుధ పోరాటం ప్రజలకు ఇచ్చినంత ప్రజాస్వామ్యం ఇవ్వలేదు. 1945 ముందు దేశంలో 46 ఎన్నికలు జరిగి 35 ఎన్నికలు జరిగి ఆ ఎన్నికల్లో డబ్బున్న వాటికే, భూమున్న వాటికే ఓటు, బిఏ చదువు జరిగిన వాటికే ఓటు, 100 ఎకరాల భూమున్న వాటికే ఓటు, అందరికీ ఓటేసే అవకాశం జరుగుతారు. కానీ ఒక తెలంగాణ సాయుధ పోరాటంలోనే ఆ గ్రామ సభల్లోనే పేదవాడైనా, భూమి దాకపోయినా లేకపోయినా ముఖ్యమైన అందరూ కలిసి కూర్చుని గ్రామ సభలో తమ నచ్చిన కమిటీ ఎన్నుకుని ఆ కమిటీ నామకాలం చేసే పద్ధతిని సృష్టించగలిగింది తెలంగాణ సాయుధ పోరాటం. అందుకని 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు సార్వజనీన ఓటింగ్, మతం, ప్రాంతం, ఆస్తి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఓట్లు ఇచ్చే పద్ధతి తెలంగాణ సాయుధ పోరాటం సాధించి పెట్టింది. అది ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అందుకే మనం తెలంగాణ సాయుధ పోరాటం మనం కూడు గుడ్డని చెప్పనుకోవద్దు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకొచ్చింది, దేశంలో భూ పంపిణీని ముందుకు తీసుకొచ్చింది, ఈ దేశంలో పుర వ్యవస్థ గ్రామసేవలో దాన్ని బట్టి నమ్మకూడదు, పుర వ్యవస్థ ఉండకూడదు, అందరం కలిసి ఉండాలని చెప్పేసి ఒక సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకొచ్చింది. స్త్రీ పట్ల గౌరవం ఉండాలని చెప్పేసి తీసుకొచ్చింది. ప్రపంచంలో మన సైన్యంలో ఆడవాళ్ళు ఉన్నారు, మన విమానాన్ని ఆడవాళ్ళు నడిపారు. ఆపరేషన్ సింధూర్లో
ముఖ్యమైన పాత్ర నిర్వహించాలని చెప్పేసి ఇతర ఆటలని టీవీ కూర్చోబెట్టి వాట్సాప్ ఉపన్యాసం చేశారు. ఆ రకం మంచి పని, సంతోషించాల్సిన పని. కానీ నేను చెప్పేది కాదు, ఈ పని మన తెలంగాణ సాయుధ పోరాటం 1946లోనే చేసింది. వాళ్ళు స్వరాజ్యం కానీ కమలాదేవి కానీ ఇటువంటి వాళ్ళు అనేక మందిని మహిళల్ని తుపాకీ పెట్టించి యుద్ధంలో కమాండర్లుగా సైనికులుగా పోరాటం యోధురాలుగా తీర్చిదిద్దగలిగింది. 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం సైన్యంలో వారిని చూస్తున్నాం. ఆ రకంగా స్త్రీలకు సమాన వాయిదాలు వృద్ధులు తెలుసుకోవచ్చు. పురుషులకు ఏమాత్రం తీసుకోవాలి, యుద్ధంలో కానీ విద్యలో కానీ వ్యవసాయంలో కానీ దేంట్లో తీసుకోవాలి. వారందరూ కూడా దేశానికి కుటుంబానికి ఎంతో తోడ్పడగలమని రుజువు చేసింది తెలంగాణ సాయుధ పోరాటం. అందుకే తెలంగాణ సాయుధ పోరాటం ఈ దేశంలో ఏ విజయవంతం సాధించామనుకున్న ఆ విజయాలు కనుక తెలంగాణ సాయుధ పోరాటం కృషి ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు అందరికీ చదువు, అంతకుముందు అందరికీ చదువు కాదు, ఉర్దూ భాషలో ఇక్కడ చదువు బోధించేవారు. అది ప్రభుత్వ ఉద్యోగులుగాను భూస్వాములుగాను ఉండి నిజాం సర్కార్లో లావాదేవీలు బయలుదేరి చేసుకునే వాళ్ళు మాత్రమే సౌకర్యం చేసి ఉండేది. దానికి వ్యతిరేకంగా ఆర్థిక పాఠశాల అంటుంది. చదువులేని వ్యవసాయ కార్మికులు కూడా కూర్చోబెట్టి వాడు చదువు నేర్పడానికి ప్రయత్నం చేసింది. ఆ రకంగా చదువు ఈ రాష్ట్రంలో చదువు పేద ప్రజలు కూడా చదువుకోవచ్చు, దళితులు కూడా చదువుకోవచ్చు, మహిళలు కూడా చదువుకోవచ్చు. వాళ్ళు చదువుకోవడానికి ఎవరు అభ్యంతరం పెట్టినా అడ్డుకున్నారు కుదరదు అని చెప్పింది కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ తెలంగాణ. ఈరోజు అందరికీ చదువు అనుకుంటున్నాం, అందరికీ చదువు లేదు, చదువుకునే హక్కు కూడా లేదు. ఆ హక్కు కల్పించినాం. ఈ హక్కు తెలంగాణలో కాదు, ఈ పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ చదువుకునే పరిస్థితి. ఈరోజు నువ్వు చదువుకోకూడదు, నీకు హక్కు లేదు, ఈ పొరపాటు నువ్వు చదువుకోకూడదు అని చెప్పేసి అనేవాడు లేడు. అలా అన్నారా ఒకసారి అని మనం కనుక్కుంటాం. ఒకప్పుడు అది స్కూల్కి రాణించేవాడు కదా కులాల వాడు. ఎవరినైనా రాణించినా కలిసి కూర్చొనిచ్చేవాడు కాదు. అటువంటి పరిస్థితి ఉండేది. ఆయన తెలంగాణ సాయుధ పోరాటం దాన్ని రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలలోనే కాదు తామే పాఠశాలలో చదువు చెప్తుంది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క విధానంగానే మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ సాయుధ పోరాటం. ఇప్పుడు సినిమాల గురించి పాటల గురించి మనం చాలా వింటున్నాం. అవంటే సారంగ జరిగా అని చెప్పేసి ఫేమస్ పాట వచ్చింది. ఇంకా చాలా సినిమాల్లో చాలా పాటలు వస్తున్నాయి. ఈ పాటలన్నీ ఎవరు సృష్టించారు? ఆ జానపద గీతాలను ఎవరు బయటికి తీసుకొచ్చారు? వాటికి ఎవరు సాన పెట్టారు? బండి కట్టి మనం పాట పాడుకుంటాం. ఇది ఎక్కడి నుంచి పుట్టింది? సుద్దాల హనుమంతు ఎక్కడి నుంచి వచ్చాడు? యాదగిరి ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళందరూ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి వచ్చారు. ఆ తెలంగాణ సాయుధ పోరాటం మామూలు వడ్డకాల పాట పాడుకునే వాళ్ళు కూడా తీసుకొచ్చి స్నానం పెట్టి కన్నులు తీసుకొచ్చి గొప్ప గొప్ప కళాకారులు చేసి తెలంగాణ సాయుధ పోరాటం. దాశరథి గొప్ప కలెక్టర్ అయ్యాడు, కృష్ణమాచార్యులు గొప్ప కలెక్టర్ అయ్యాడు, కాళోజీ మనందరం గౌరవించే గొప్ప రచయిత ఎలా క్లియర్, శ్రీనారాయణ దగ్గర పెద్ద మహాకావ్యాన్ని రాశారు. ఎలా రాశారు? వీళ్ళందరూ తెలంగాణ సాయుధ పోరాటం ఉత్తేజం నుంచి పెద్ద పెద్ద కవులు, కళాకారులు, పాటగాళ్ళు అయ్యారు. ఈరోజు దేశానికి ప్రపంచానికి ఆ రకమైన ఈ సంస్కృతి, ఈ గొప్ప కళాఖండాలను సృష్టించింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల్లో సృష్టించిన ఉత్తేజం ఎవరిచ్చింది? ఇప్పుడు అదే పాటని బీఆర్ఎస్ వాళ్ళు పాడుతున్నారు, బీజేపీ వాళ్ళు కూడా పాడుకుంటున్నారు. ఆ వాణిలు అయ్యే మాటలు మార్చేసి పాడుకుంటున్నారు. ఇదంతా ఎవరిచ్చిన సొమ్ము, ఎవరిచ్చిన ఆస్తి? ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఈ కళని, ఈ సంస్కృతిని, వారసత్వాన్ని తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి అది గొప్ప. అందుకే తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఇక్కడ కాదు,
చిత్రప్రసాద్ అని చెప్పేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చిత్రకారుడు బొమ్మలేసి ఆయన తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఆయన దాదాపు 100 బొమ్మలు వేశాడు. ఆ బొమ్మలు ప్రపంచం అంతా దేశం ఆ బొమ్మల్ని ఎగ్జిబిషన్లో పెట్టారు. ఆ ఎగ్జిబిషన్ చూశారు. ఆయన గొప్ప కళాకారుడిగా ప్రపంచం అంతా చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం అటువంటి కళాఖండాలను ఇన్స్పైర్ చేసింది, ఉత్తేజపరిచింది, వాళ్ళందరూ చేసింది. హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయుని ఆయన బెంగాలీ. ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అద్భుతమైన పద్యం రాశాడు. ఆ పద్యాన్ని పార్లమెంట్లో ఆయన ఆ పద్యాన్ని పాడాడు. ఆయన పార్లమెంట్ సభ్యుడైన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావం బట్టి ఆయన విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీ పోటీ పెట్టి గెలిపించింది పార్లమెంట్ సభ్యుడు. ఆయన పార్లమెంట్లో చదివాడు. ప్రపంచ ప్రఖ్యాతి ఈరోజు రాసి సుందరయ్య గారి తెలంగాణ సాయుధ పోరాటం రాసిన పుస్తకం ప్రపంచంలో 10-15 భాషల్లో అది అనువాదమైంది. ఆ రకంగా ఈ తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలో ఎన్నో పోరాటాలు ఎంతో మంది ఉత్తేజించింది చేసింది. ఇప్పటికీ ఆ వారసత్వం కొనసాగుతుంది. ఆ ఫలితాలు కొంతమంది మనం బాధపడవచ్చు. పోరాటం చేసింది అంతర్మహాసభ, త్యాగం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ, ప్రాణాలు విడిచింది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీరులు. కానీ ఆ ఫలితాలన్నీ అనుభవిస్తుంది ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు అనుభవిస్తున్నారని చెప్పేసి మనం ఆ రోజు త్యాగం చేసింది పదవులు రావాలని కాదు, కానీ ప్రజలకు మేలు జరగాలి. ఈ రోజుకి ఆ మేలు ప్రజలు కోరుకుంటున్నాం, ఆ కుటుంబాలు మనమందరం కోరుకుంటున్నాం. అందుకని ఎవరు చేస్తే చెరిగిపోయేది కాదు, తుడిచేస్తే తుడిచిపోయేది కాదు. అందుకని ఈ ప్రజలు ఉన్నంతకాలం, తెలంగాణ ఉన్నంతకాలం, తెలంగాణ భారతదేశం ఈ రకమైన పద్ధతిలో ఉన్నంతకాలం ఈ విజయాలు సరిపోవు. ఈ విజయాలు నాశనం చేయడం సాధ్యం కాదు. ఈ విజయాలు నాశనం చేయడం ఎవరైనా ప్రయత్నం చేసినా ఈ ప్రజలు మళ్ళీ అటువంటి తిరుగుబాటు చేస్తారు, వీటన్నిటిని రక్షించుకుంటారు. ఎందుకు చెప్తున్నాయంటే ఏ తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే ఏ విజయాలైతే సాధించింది ఆ విజయాలన్నింటినీ నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. వాటి యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వినిపించకుండా, కనిపించకుండా మాయం చేయాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు. మొత్తం పోరాటంలో అక్కడక్కడ తప్ప కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పాత్ర నిర్వహించింది. దాదాపు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో గ్రామంలో భూస్వాములుగా ఉండి ఉద్యమం ప్రభావం కొట్టి ఇక్కడ బతకలేక పారిపోయి హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కుచ్చు టోపీ వదిలేసి కబ్బరి టోపీ పెట్టి మళ్ళీ గ్రామాలకు వచ్చేసారు. వాళ్ళు ఎక్కువ మంది. కానీ ఇప్పుడు వాళ్ళు కాదు, నేను కుర్చీ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అసలు పోరాటాలతో ఏ సంబంధం లేకుండా జమీందారు తరఫున నిలబడి, బ్రిటిష్ వాళ్ళ తరఫున నిలబడి, వాళ్ళు గూడిగం చేసి వాళ్ళు సేవ చేసిన ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ, వారి మిత్రులు వాళ్ళు ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటాన్ని అవమానం చేయాలని, దాని విజయాల్ని నాశనం చేయాలని, దాని జ్ఞాపకాలని తుడిచిపెట్టాలని చెప్పేసి ప్రయత్నం. అందుకని మన దీంట్లో వక్రీకరణ వాస్తవం అని చెప్పేసి వక్రీకరణలే కాదు, అసలు దాని జ్ఞాపకాలని తుడిచిపెట్టాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. అందుకని మనం అర్థం చేసుకోవాలి, అటువంటి వారికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ జాతీయ విప్లవంలో కానీ ఎక్కడా లేదు, ఏ త్యాగం చేయలేదు. ఒక్కరంటే ఒక్కడు ప్రాణం ఇవ్వలేదు. వాళ్ళ జాబితాలో ఒక్కడంటే ఒక్కడు అమరవీరుడు ఉన్నాడని చెప్పుకోగలిగిన అర్హత వాళ్ళకి లేదు. అటువంటి వాళ్ళు ఈరోజు తక్కువ మాట్లాడుతున్నారు. నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం ప్రభుత్వం పరిపాలన చేస్తున్నప్పుడు ఆ నిజాం ప్రభువు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడుతున్నప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, సంఘపరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు కూడా 1925లోనే వాళ్ళ సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు జమీందారులను సపోర్ట్ చేస్తున్నారు. ఈయన కూడా జమీందారే, ఈయన కూడా ఒక ప్రభుత్వ నిజాం. దేశంలో బ్రిటిష్ వాళ్ళు కాకుండా
దాదాపు 540 సంస్థానాలు ఉన్నాయి, హైదరాబాద్ లాంటి సంస్థానాలు. ఈ సంస్థానాలన్నీ ఉండాలని చెప్పేసి బీజేపీ చెప్పింది. ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ నిజాం ప్రభు ఉండకూడదు, హిందూ ప్రభువు కావాలని కోరుకున్నారు తప్ప అసలు ఈ ప్రభులే పోవాలి, జమీందారులే పోవాలి, ఈ వ్యవస్థే పోవాలి, ప్రజలకే సంపద కావాలి, ప్రజలకే భూమి కావాలని కావాలి. అందుకని ఈ నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా వాటి పోరాటం ఎక్కువ లేదు. ఇక్కడ సంస్థే లేదు, ఎవడో పోరాటానికి కోరుకున్నది లేదు. ఒకడంటే ఒకడు చెమటూరు కూడా ఇలా రక్తం వదిలేసేయండి. అటువంటి వాటికి ఈరోజు నిజాం వ్యతిరేకంగా మేము తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడుతాం, విమోచన గురించి మాట్లాడుతాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం కూడా కోరుకోవాలి, బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించారు. స్వాతంత్రోద్యమ పోరాటంలో కూడా ఎవరు లేదు. స్వాతంత్రోద్యమ పోరాటం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతుంటే ఒక్కడంటే ఒకరు జైలుకి పోలేదు. లక్షల మంది జైలుకి పోయారు, వేల మంది ప్రాణాలు ఇచ్చారు. భగత్ సింగ్ దగ్గర నుంచి అనేక మంది గదర్ దగ్గర నుంచి అనేక మంది కమ్యూనిస్టులతో సహా ప్రాణాలు ఇచ్చారు. అణమాలో జీవితాంతం జైలులో మగ్గారు. కానీ ఒక్కడే ఒకటి చెప్తారు, సావర్కర్. సావర్కర్ ఆర్ఎస్ఎస్లో లేకముందు జైలుకి వెళ్ళాడు. బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయి, అయ్యా నన్ను విడుదల చేయండి, నేను బయటికి వెళ్ళి కమ్యూనిస్టు నాశనం చేసేదాన్ని నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి ఒక్కడం రాసి లొంగిపోయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి హిందూ మాసం పెట్టాడు. అటువంటి వాడిని చెప్పాడు. మావాడు కూడా జైల్లో ఉన్నాడు. వాడు ఎప్పుడున్నాడు జైలు? ఆర్ఎస్ఎస్ సంఘ పరివారంగా ఉన్నప్పుడు లేడు, అంతకు ముందు ఉన్నాడు. ఏదో పెట్టగానే భయపడిపోయాడు, ఉత్తరం రాసేసి లొంగిపోయి బయటకు వచ్చాడు. నేను చెప్పగలను, కమ్యూనిస్టుని ఒక్క ఉదాహరణ చెప్తా. ఇక్కడ యూనియన్ సైన్యం తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడ జరుగుతూ ఉంటే కొన్ని గ్రామాలకు వచ్చి రైతాంగాన్ని పోగు చేసి, ఇక్కడ ముస్లింలు ఉన్నారు, ఈ ముస్లింలు మీరు చంపండి, ఈ ముస్లింల ఆడవాళ్ళని మీరు రేప్ చేయండి అని చెప్పేసి రైతాంగాన్ని తలుపుకొని చేస్తే, మేమందరం వేల సంవత్సరాల నుంచి కలిసి బతుకుతున్నాం, వాడు మనిషే మేము మనిషే, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అక్కలు వాళ్ళకు ఉన్నారు మాకు ఉన్నారు, మేమందరం కలిసి పనిచేస్తాం, ఎట్లాంటి దుర్మార్గ చర్యలు జరిగితే మేము ఒప్పుకోమని చెప్పేసి ఇక్కడ రైతాంగం చెప్పింది. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేశారు? 1947 హిందువులు ముస్లింలు వస్తుంటే ముస్లిం మీకు తరఫున ముస్లింలు హిందువులు వస్తున్నారు అక్కడ చేశారు. అటువంటి కాలంలో వీళ్ళు చేశారు. వీళ్ళు నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా విమోచన కోసం వీళ్ళు మాట్లాడితే అది దెయ్యాలు వేదాలు బలించినట్టు అంటారని అట్లాంటిది చెప్పేసి నేను మొదలు చెప్పదలుచుకున్నాను. అందుకనే నిజాం ఆర్ఎస్ఎస్ రెండు ఒకటే. ఇది ముస్లిం ఫండమెంటలిజం అయితే అది హిందూ ఫండమెంటలిజం తప్ప రెండు తేడా. నిజాం బ్రిటిష్ వాడికి ఊడికం చేశాడు. మీ అందరూ తెలుసు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటాం. ఏంటి కంటోన్మెంట్? నిజాం సర్కారు బ్రిటిష్ వాళ్ళని వేసుకొచ్చి ఆ సైన్యానికి డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తూ ఆ రకంగా బ్రిటిష్ వాళ్ళకి అండగా నిలబడ్డాడు నిజాం. ఆర్ఎస్ఎస్ ఏం చేసింది దేశంలో? బ్రిటిష్ వాళ్ళకి అండగా నిలబడింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళారు, మేము 15 ఏళ్ళ పాల్గొం, జాతీయ పాల్గొం, మేము ఇలా ఉంటాం అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకి హామీ ఇచ్చింది. నిజాంకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఏమి తేడా? ఏమి తేడా? ఈ దేశానికి ద్రోహం చేయడంలో, దేశ యూత్ కోసం పోరాడుతున్న ప్రజానీకానికి ద్రోహం చేయడంలో, బ్రిటిష్ వాళ్ళకి గుడిగం చేయడంలో ఏం తేడా లేదు. నిజామంటే ఈరోజు ఏం ఇచ్చాను నిజాం అని చెప్పేది. విమోచన గురించి మనం మాట్లాడే హక్కు ఎక్కడ ఉందని చెప్పి భారతదేశ విమోచన కోసం పోరాడుతుంటే బ్రిటిష్ వాళ్ళకి విమోచన చేసి, ఇక్కడ విమోచన ఎవరు చేస్తే మేము విమోచన చేసాము అని చెప్పేసి మాట్లాడే తప్ప వాళ్ళకి ఏం హక్కు ఉందని చెప్పేసి మనం ప్రశ్నించాల్సింది. అంతేకాదు ఇక్కడ నిజాం ఉర్దూలో మీరు చదువు నేర్చుకోవాలని చెప్తున్నారు. ప్రజలు నేర్చుకోవాలి. కమ్యూనిస్ట్ అడిగారు, తెలుగులో నేర్చుకుంటారు, పాఠశాలలో తెలుగు ప్రవేశపెట్టాలని అడిగారు. నిజాం ఒప్పుకోరు. ఉర్దూ నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకుంటారు, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకుంటారు. కానీ మాతృభాషలో చదువు చెప్పాలని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ కేంద్రం ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు హిందీ నేర్చుకోండి. హిందూ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు. ఎవరికి అభ్యంతరం ఉండాలి?
కానీ చదువు మాతృభాషలో ఉన్నారు. తెలుగు వాళ్ళు తెలుగు భాషలో నేర్చుకోవాలి. ప్రపంచమంతా లేదు మాతృభాషలో చదువు నేర్చుకోవాలి. మిగతా భాషలు నేర్చుకోవడం నాకు కష్టం లేదు. 6 నెలలు చాలు. గాంధీ గారు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నాడు? ఇంగ్లాండ్ వెళ్ళాడు బారిస్టర్ చదువు కోసం. ఒక ఇంట్లో పొట్టపడుకున్నాడు. అంటే ఆ ఇంట్లోనే తిని అది ఉంటాడు. 6 నెలలు వాడే నేర్పేశాయి ఇంగ్లీష్. ఏ భాష దాని వాడు ఇంకో భాష పరాయి భాష చదువుతుంది. భాష అనేది 6 నెలలు చాలు. నిజంగా నేర్చుకోవాలనుకుంటే 6 నెలలు కష్టలేదు. వాళ్ళే నేర్పారు భాష. అంతే పరాయి భాష నేర్చుకోవడం గొప్ప బ్రహ్మ విద్య అండి. 6 నెలలు చాలు. కానీ దాన్ని పసిపిల్లల దగ్గర నుంచి వృత్తి ఏ భాష రాకుండా చేసే పద్ధతి మన దేశం ఎలా ముందుకు పోతుందని చెప్పేస్తున్నారు. అందుకని దేశభక్తులు వాడేవాడు అట్లా చేయడు. చైనాలో పోతే చైనీస్ భాష మాట్లాడతారు. జర్మనీ పోతే జర్మనీ భాష మాట్లాడతారు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రాన్స్ పోతే ఫ్రెంచ్లో మాట్లాడతారు. జపాన్ పోతే జపాన్లో మాట్లాడతారు. ఆంగ్లంలో మాట్లాడతారు. దుబాసీలు ఉంటారు, ట్రాన్స్లేటర్స్ ఉంటారు. ఎందుకని ఏ భాషలో మాట్లాడితే ఆ భాష, ఏ మాతృభాష అయితే దాంట్లో చదువు బాగా వస్తుంది, తీర్థం బాగా, ఇంకో భాష మాట్లాడడానికి భాష ఇది పద్ధతి. కానీ ఆ రోజు నిజాం ఏ పద్ధతి చేస్తున్నాడు ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అని నేను ఆలోచిస్తాను. ఆ రోజు భాషను అంచివేసి ఇక్కడ తెలుగు సంస్కృతిని అంచివేసేట్టుగా ఈరోజు హిందీ భాష మొత్తం దేశం మీద నుండి ప్రజల యొక్క మాతృభాషను నాశనం చేయాలని ఇండియా సంస్కృతం కూడా నేర్చుకోవాలి. అందుకే ఈరోజు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి కానీ నిజాం వ్యతిరేకంగా చేసిన పోరాటం గురించి వాటి గురించి అసలు నోట్ నుంచి వాళ్ళ మాట ఎత్తేదని కూడా వాళ్ళకి తప్పలేదు, నైతిక తప్పలేదని చెప్పేసి చెప్పాల్సిన అవసరం మనది. అలాగే ఈరోజు నిజాం సర్కార్ ఆ రోజు భూమి అంతా భూస్వాములు అని చెప్పాడు. ఈరోజు బీజేపీ అని చెప్తాడు. ఆ రోజు భూమి అంతా భూస్వాములే కాబట్టి భూమి పెంచేదానికి లేదు, ఎవరైనా భూమి పంచుతాము పంచాలని చెప్పి వాళ్ళందరినీ నాశనం చేస్తాను నిజాం. అయినా పోరాటాలు చేసి భూమి పంచుకున్నాం, భూమి హక్కులు సాధిస్తున్నాం. ఇప్పుడు మోడీ సర్కార్ ఏం చేస్తుందంటే ఉన్న భూములు లాక్కొని ఇప్పుడు భూస్వాములు పెద్దగా లేదు, భూస్వాములు మళ్ళీ సృష్టించడం సాధ్యం కాదు. అందుకని ఈ భూములన్నింటినీ కార్పొరేట్ సంస్కృతిలో అప్పగిస్తాం. మీరు గిరిజన ప్రాంతాల నుండి ఆ భూములన్నింటినీ లాక్కొని ఈరోజు మైనింగ్ కంపెనీలు, కార్పొరేట్ మైనింగ్ కంపెనీలు ఈరోజు ఒరిస్సా చూడండి, మహారాష్ట్ర చూడండి, కరీంనగర్ చూడండి. అలాగే ఇక్కడ కూడా భూములు ఏ రకంగా అభివృద్ధి పేరుతోటి ఇతర పేరుతోటి హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల ఏ రకంగా కార్పొరేట్ సంస్థలకు అదానికి అంబానీకి కార్పొరేట్ సంస్థలకు ఎలా ఇస్తున్నారు. అందుకే 4 చట్టాలు తెచ్చాడు, నల్ల చట్టాలు మోడీ. కాబట్టి ఆ రోజు నిజాం సర్కార్ భూస్వాములు భూమి ఎట్లా కాసాడో, భూమిని వాళ్ళ దగ్గర నుంచి భూమి ఆపుకోకుండా ఎలా ఆపాడో ఈరోజు మోడీ గారు బీజేపీ సర్కారు రైతుల భూములు మాత్రం కార్పొరేట్ సంస్థ కార్యక్రమంగా ఆపేస్తుంది. ఇవ్వమన్న వాళ్ళని మొత్తం చర్చాలు పాలు చేస్తుంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ కూడా చెప్పండి. అందుకే ఏది ఈరోజు మన తప్పని నిజాం సర్కారు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు అని చెప్పేసి ఎవరైనా చెప్పుకుంటే రైతులకి తరఫున రైతుల భూములు హక్కుని కాపాడేవాళ్ళ పోరాడాల్సిన అవసరం ఉందని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే ఈరోజు విమోచన గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందే మన కామ్రేడ్ చెప్పారు, 4,000 మంది పైగా ప్రాణత్యాగం చేశారు, 50,000 మంది పైగా చర్చాలకు పోయారు, 7 వెళ్ళారు, కోట్ల రూపాయల వస్తువులన్నింటినీ సర్వనాశనం చేశారు. మొదట రజాకారులు, ఆ తర్వాత అనేక వందల మందిని మానవంతాలు చేశారు. స్త్రీలు అటువంటి త్యాగాలు చేశారు. మనం మాట్లాడుకోగలం. అయినా సర్కారు గవర్నమెంట్ మేము, హైదరాబాద్ సంస్థానాన్ని విమోచన చేసింది మేము,
భారత యూనియన్లో కలవడానికి రాజకీయ చేసింది మేమని చెప్పేసి మనం చెప్పుకోవాలని ఈరోజు విమోచన ఉత్సవాలని చెప్పేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ పడుతున్నారు. వాళ్ళకి ఏమవుతుంది? ఒక్క అమరవీరుడు చూపించమంటే ఒక గొప్ప పని. వాళ్ళ కార్యకర్తలు లేకపోతే వాళ్ళ పాత కార్యకర్తలు ఎవరైనా ఒక డెలికేషన్ చూపించమండి. ఏ గ్రామంలో అయినా ఇంకో మేము నిత్యం పోరాడాలని చెప్పుకోమండి. కాంగ్రెస్ వాడన్నా అక్కడన్నా చెప్పుకోగలరు. ఎలా విన్నారో నేను కూడా పోరాడాలని చెప్పుకుంటాడు. ఖమ్మం జిల్లాలో గ్రామంలో వాడు కూడా గ్రామం ప్రజాకారులు గ్రామరక్షణ దళం ఏర్పాటు చేయాలని అక్కడ చదివాను. అక్కడేమో కాంగ్రెస్ వాడు అక్కడ చెప్పుకోగలరు. ఇది వాళ్ళు చెప్పుకోగలరు. ఎందుకంటే గాంధీ గారి వ్యతిరేకం సంస్థానాలు ఉండాలి, సంస్థానాలలో పోరాటాలు వద్దని చెప్పేసి గాంధీ గారి సిద్ధాంతం. అందుకని తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయలేదు. అందుకని వాళ్ళు లేదు. మీరే చూడండి, ఆంధ్ర మహాసభ కమిటీ మనం పోరాడు. ఈరోజు ఆర్ఎస్ఎస్ పార్టీ చూసాను ఇందులో ఎక్కడో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ దేశంలో సంస్థానాలని ఉండాలి, రాజమండ్రి ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ దేశంలో విజయం కాకూడదని చెప్పి కోరుతున్నారు. సంస్థానాలని దానికి ఉండాలి, ఈ దేశంలో విజయం కాకూడదని చెప్పేసి కోరుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఈరోజు హైదరాబాద్ సంస్థానం విమోచన గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు మనం సహించకూడదు. వాళ్ళ తప్పు లేదని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ విమోచన గురించి మనం మాట్లాడగలం. అయితే నిజాం నుంచి విమోచనే కాదు, ఆ రోజు కమ్యూనిస్టులు అనుకున్నాం అసలు భూస్వామి మొత్తాన్ని నుంచి విమోచన చేయాలని చెప్పేసి. అందుకనే నిజాం సర్కార్ 47, 47, 48లో కూలిపోయినా మన తెలంగాణ సాయుధ పోరాటాన్ని 50 వరకు కొనసాగించాం. విమోచన జరిగిపోయింది అంటే నిజాం సర్కార్ వదిలించుకున్నాం. అయినా 2 సంవత్సరాల పాటు ఎందుకు కొనసాగించాం? ఎందుకంటే విమోచన నిజాం బట్టే పోవాలి. నిజాం తరఫున నిలబడిన భూస్వాములు ఉన్న గ్రామాల్లో వాళ్ళ నుంచి విమోచన కావాలి. నిజాం సర్కార్ పడిపోయి మళ్ళీ ఆ భూస్వాముల గ్రామాలకు వచ్చి వాళ్ళకున్న భూములని మనం తిరిగి లాక్కొని మళ్ళీ రైతుల్లో నీ భూములని కూలీలుగా మార్చేస్తే కుదరదు. ఆ విమోచన అయితే రైతు విమోచన జరగాలి. మళ్ళీ భూస్వాములు వచ్చి భూస్వాముల యొక్క రైతు యొక్క భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఒప్పుకోమని చెప్పేసి 2 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు పోరాటం కొనసాగించాల్సిన పరిస్థితి. అందుకనే మనకు విమోచన 1947 సెప్టెంబర్ 17వ తేదీ ఆగిపోలేదు. ఆ తర్వాత కూడా విమోచన పోరాటం చేయాల్సిన పరిస్థితి కమ్యూనిస్టుకి వచ్చింది. అది ఈ విమోచన యొక్క ప్రత్యేకత అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈరోజు రాజ్యాంగంలో మనం చెప్తున్నాం ప్రజాస్వామ్యం మౌలిక విలువలు చెప్తున్నాం. 1956లో 1950 జనవరి 26 మన రాజ్యాంగాన్ని ప్రతిపాదించుకున్న దాంట్లో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయం 4 మౌలిక అంశాలు ఉన్నాయి. మన ఇంటికి 4 మూల స్తంభాలు వేసి మనం ఇల్లు ఎలా కట్టుకుంటామో రాజ్యాంగం కూడా ఆ రకమైన 4 స్తంభాలుగా ఉన్నది ప్రజాస్వామ్యం. ఇంతకుముందే చెప్పాను, ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రజలు కూడా అర్హులే. ఓటింగ్ తప్పితే అందరూ అర్హులే చెప్పేసి ఫ్యాక్ట్ చెప్పింది తెలంగాణ సాయంత్రం. ఆ రోజు అన్నారు వీళ్ళు చదువులేదు కదా, వీడే కొట్టేస్తారు, వీళ్ళు పూజాడు కదా, వీడే కొట్టేస్తారు, వీళ్ళు తెలివి తక్కువ కదా, వీడే కొట్టేస్తారు, ఆడవాళ్ళు ఇంట్లో అంటుకోనే వాళ్ళు వీళ్ళు వచ్చి ఓకే ఎవరికేస్తారు, వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళు సరిగా ఎమ్మెల్యేలు ఎంపీలు సరిగా పరిపాలన చేస్తారా అని ఎట్లా చేశారు. కానీ తెలంగాణ సాయుధ పోరాటం ముందు చేసింది ప్రజాస్వామ్యాన్ని చదువు, సంఖ్య ఇవన్నీ అక్కర్లేదు. మంచితనం, ప్రజల మీద అభిమానం, దోపిడీకి వ్యతిరేకత, పీడనకి వ్యతిరేకత అంటే కాదు, ఎవరైనా కానీ పరిపాలన చేయగలరని ముందు చేసింది. అందుకనే రాజ్యాంగంలో పొలం, చదువు, రాజకీయ కూడా మన ఓటింగ్ పంపించారు. ఈరోజు బీజేపీ ఏం చేస్తుంది? ఓటర్ లిస్టులో నుంచి పేదవాళ్ళు ఓట్లను తీసేస్తుంది, మైనార్టీ ఓట్లను తీసేస్తుంది, ఆడవాడి ఓట్లు సాధ్యమైనంత వరకు తగ్గించేస్తాం. ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తాం. ఎన్నికల్లో ప్రజల యొక్క ఓటు వల్ల గెలవడం ఓటం కాకుండా ఓటర్ లిస్టులో మ్యానిపులేషన్ దానివల్ల, డబ్బులు ఖర్చు పెట్టిన దానివల్ల, టీవీలో రేడియోలో ఉపన్యాసాలు చేసి మోసం చేసిన దానివల్ల, అప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన దానివల్ల ఆ రకంగా భ్రమ పెట్టి రావాలని చెప్పేసి ఈరోజు
ప్రయత్నం చేస్తుంది. అందుకని ఎన్నికల్లో ప్రజల అభిప్రాయం కన్నా ఈరోజు డబ్బు, మద్యం, లంచం, కులం, మతం ఇటువంటి వాటిని ప్రయోగించి ఎన్నికల్లో విజయాలు సాధించాలని ఈరోజు బీజేపీకి పార్లమెంట్ లెక్కలేదు, శాసనసభ లెక్కలేదు. ఎందుకంటే వాటిని పనిచేయించుకోలేదు. మన పార్లమెంట్ సమావేశం ఏమైనా చర్చ జరిగిందండి. వాయిదాల మీద వాయిదాలు వేసి మొత్తం వాయిదాల మీద వాయిదాలు వేశారు. ప్రతిపక్ష సభ్యులు లేకుండా బిల్లులు పాస్ చేశారు. ఆ రకంగా ప్రజాస్వామ్యానికి బిల్లులు కానీ ప్రమాదం జరిగింది. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కదా తెలంగాణ సాయుధ పోరాటాల ద్వారా సాధించిన ప్రజాస్వామ్యం ఇప్పుడు బీజేపీ మోడీ ప్రభుత్వాలు దాన్ని నాశనం చేస్తుంటే మళ్ళీ మనం ఓడుకుంటే మనం 4,000 ప్రాణాలను త్యాగం చేసిన దానికి ఖర్చు ఏంటి అనేది మన ప్రశ్న వస్తుంది. వాళ్ళు 4,000 ప్రాణాలు త్యాగం చేసి విజయాలు సాధించుకుంటే ఆ విజయాలు మళ్ళీ పోతే మళ్ళీ అక్కడ పోరాటాన్ని మనం చేయాలా? అటువంటి దాన్ని అవసరం లేకుండా నిర్వహించుకోవాలని చెప్పేసి మనం అంతేకాదు లౌకికవాదం అంటే ఈ దేశంలో ఏ మతం వాడైనా ఏ అభిప్రాయం కలిగిన వాడు కూడా ఈ దేశంలో అందరూ సమానమే అన్నట్టు ఒకే అవుతుంది. ఎందుకంటే 1947లో పాకిస్తాన్ విడిపోయింది. మా మతం వాళ్ళందరూ ఒక దేశంలో విడిపోయింది. కానీ ఇంత అనుమానంతో ఇక్కడ ముస్లింలు అయినా హిందువులు అయినా ఎవరైనా మేము అట్లా కాదు, మేము ఎవరైనా ఒకే అంటున్నాం, భారతీయులు, మేము భారతీయులు, మేము ఇండియన్స్. ఆ ప్రాతిపదికపైన మా హక్కులు చెప్పేసి మనం చెప్తున్నాం. ఇప్పుడు బీజేపీ అంటుంది పాకిస్తాన్ ముస్లింల దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు కాబట్టి మనం హిందువుల దేశంగా ప్రకటించుకున్నాం అని చెప్పేసి బీజేపీ అంటారు. తెలంగాణ సాహిత్య పోరాటం చెప్పాల ఎందుకంటే చెప్పాను. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పుస్తకం తయారు చేసింది 1947 ఆ పుస్తకం నాకు ఈ మధ్య దొరికింది. ఆ పుస్తకాన్ని చాలా ముద్రిస్తాను, మీరు అక్కడ చదవండి. ఏ గ్రామంలో ఎటువంటి దుర్మార్గాలు జరిగి ఏ గ్రామంలో హిందువులు ముస్లింలు కలిసి ఏ రకంగా ఒకరిని రక్షించుకున్నారు, వారిని చేరదేసి రజాకారులు ఏ రకంగా ముస్లింలు రక్షపట్టడానికి ప్రయత్నం చేశారు, వారిని చేరదేసి హిందువులను రక్షపట్టడానికి యూనియన్ సైన్యం ఎలా ప్రయత్నం చేసింది, రైతులు ఉమ్మడిగా ఎదుర్కొన్నారని అనేది అది లౌకికవాదం. ఈరోజు దేశంలో ఆటని లౌకికవాదం కాబట్టి ఐక్యం ఉంది. లేకపోతే ఈ వాటి ఏదో ముఖ్యంగా అయిపోయింది. భాష పేరు ముక్కలు అయిపోయింది, మతం పేరు మొదటి ముక్కలు అయిపోయింది. 140 మంది ఐక్యం ఉండగలిగేవాళ్ళు. అందుకని లౌకికవాదాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాహిత్య పోరాటం ఇచ్చినటువంటి వరం, ఆ వరాన్ని మనం కాపాడు. ఈరోజు బీజేపీ మోడీ అలాగే ఫెడరలిజం కూడా రాష్ట్రానికి అప్పుడు ఇంత రాష్ట్రాలు దేశంలో మన తెలంగాణ దాదాపు 130 దేశాల కన్నా పెద్ద రాష్ట్రం ఇది. 130 దేశాలు మన తెలంగాణ రాష్ట్రం చిన్న దేశాలే. అటువంటి రాష్ట్రాలు దాదాపు 22 ఉన్నాయి మన దేశంలో. ఇంత పెద్ద రాష్ట్రాలు ఇంత దేశంలో మనం ఎన్నుకోగలుగుతున్నాం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొన్ని హక్కు ఇచ్చాం. మీ పరిపాలన మీరు చేసుకోండి, మీ డబ్బులు మీరు ఖర్చు చేసుకోండి అని చెప్పేసి ఇచ్చాం. అని పెట్టడం ఇప్పుడు బీజేపీ మోడీ ఏం చేస్తున్నాడంటే ఈ రాష్ట్రాలకు వచ్చే డబ్బులంతా చేసుకోవాలి. మనం ఏం చేయాలి? చెప్పుకొట్టుకుని అడుక్కోవాలి కేంద్ర ప్రభుత్వం. డబ్బులేమండి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, రకరకాల పన్నుల ద్వారా ఇక్కడ ఉండే డబ్బులు పెట్టేస్తారు. మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వాలంటే అడుక్కునేవాడు లోపలిపోతాడు. నువ్వు ఆ పని ఈ పని ఇప్పుడు చెప్తున్నాడు. రైతులందరికీ మేకలు పెట్టి అప్పు మీకు డబ్బిస్తున్నాడు. ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఉచిత విద్యుత్ ఎత్తైన రైతాంగానికి మీరు డబ్బు ఇస్తామని మన డబ్బు తీసుకెళ్తారు కేంద్రానికి. మళ్ళీ మన డబ్బు ఇవ్వడానికి ఈ రకమైన షరతులు ప్రజల మీద ఆనందం అవుతాయని చెప్పి షరతులు పెడుతున్నాం. ఇది పెట్టడం అవుతా. ఇప్పుడు జిఎస్టీ 2 పెట్టాడు, 4 నుంచి 2 పెట్టాడు. మంచి షరతులు తీసుకోవడం వల్ల ప్రతి రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. అంటే రాష్ట్రానికి రావాల్సిన 10,000 కోట్ల రూపాయలు ఈ జిఎస్టీ కేంద్రాలు పెట్టుకుంటున్నాయి. మళ్ళీ అడుగుతాడని పోవాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే మరి ఏం చెప్తాడు? అయ్యా ఈ డబ్బులన్నీ దుద్దుకుపోయాడు పోయి మీరేం జీతం అడుగుతున్నారు, అంగన్వాడీ వాళ్ళకి ఆడకి జీతం అడుగుతున్నారు, రైతుకి లోన్ అడుగుతున్నారు, ఎక్కడ తెచ్చుకోవడం అని చెప్పేసి నాకు చెప్తున్నాడు. మేము రేవంత్ రెడ్డి చెప్తాం ఆ దొంగ తెలియదా మాట్లాడడం కొట్టాడడం రోడ్డు మీద పోదాం ధర్నా చేద్దాం
చెప్పేసి మనం రాష్ట్రం కూడా ఈరోజు రాష్ట్రాలన్నింటి ప్రతిపక్ష రాష్ట్రాలన్నింటి ఈ రకంగా మన రాజ్యాంగంలో రాష్ట్రాలు తక్కువ ఎలా అభివృద్ధి చేస్తాం. దీనికి వ్యతిరేకంగా కూడా ఈరోజు మనం పోరాడాలి. ఆ పోరాటాన్ని మనం ఈ తెలంగాణ సాయుధ పోరాటం ఏ రాష్ట్రాలైతే పెద్ద రాష్ట్రాలైతే సాధించిందో వాటిని రక్షించుకోకపోతే ఈ దేశం వెనక చట్టం నియంత్రణ పరిపాలన చేసే నైజాం సర్కారు లాంటి కొత్త పద్ధతిలో పరిపాలన చేసే నియంత్రణ మళ్ళీ మన దేశానికి నియంత్రణ. నైజాం సర్కార్ మీద పోరాటం చేసి అట్లాంటి వాడు తప్పకుండా ఆయన టోపీలో ఏమంటారు కక్షి శర్మాణి టోపీ శర్మాణి అయితే నియంత్రణ ఆయన. ఇప్పుడు మన విశ్వమేమో గడ్డం వేసేసి కట్టేసి కట్టేసి కొట్టేసి నియంత్రిస్తారు. అందుకే అటువంటి దాన్ని మనం కోరుకోవాలి. అందుకే ఈరోజు సామాజిక న్యాయం కూడా ఈరోజు బీజేపీ సంఘటన వాళ్ళు మన ధర్మశాస్త్రాన్ని పెట్టాల్సి సనాతన ధర్మం కావాలంటే ఈ మధ్య భారతదేశం సనాతన ధర్మం ప్రకారం నడవాలని చెప్పేసి అంటుంది. సనాతన ధర్మం అంటే మీకు తెలుసా? సనాతన ధర్మం అంటే మన ధర్మశాస్త్రం. మన ధర్మశాస్త్రం ఏం చెప్పింది? మన ధర్మశాస్త్రం ఏంటంటే మానవాళ్ళు బయట ఉండాలి, వాళ్ళ రంగాలు ఉండాలి, ఆడవాళ్ళు చదువుకోవడం, వాళ్ళ ఇంట్లో వండుకోవాలి, పిల్లలు తినాలి, పాఠశాలలు చేయాలి, రోడ్డు రాకూడదు, రోడ్డు మీద వచ్చిన మగాన్ని అడ్డు పెట్టుకొని రావాలి అని చెప్పేసారు. అలాగే మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంటే అక్కడ పొలాలు ఏం చేసినా న్యాయమే. వాళ్ళు ఏమో తప్పు చేసి వాళ్ళకు ఒక రకమైన శిక్ష, ఇది కులాలు వాళ్ళు తప్పు చేసి ఇంకో రకమైన శిక్ష. ఇటువంటి కుల వ్యవస్థను రక్షించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆడవాళ్ళ యొక్క హక్కులు తేవాలని కోరుకుంటున్నారు. మన వ్యవస్థ, మన ధర్మశాస్త్రం, సనాతన ధర్మం మంచిదాన్ని పక్కన పెడితే వాటి వల్ల మన దేశానికి కుల వ్యవస్థలు చాలా ఉన్నాయి. కానీ ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే పనిచేసేవాడు పనికి రాదు అని చెప్పేసి మన ధర్మశాస్త్రం చెప్తుంది. పనిచేసేవాడు మంచివాడు పనికి రాడు. శ్రమ అనేది శ్రమదానికి గౌరవం లేదు. వార్తలతో సమర్పణ తినేవాడు, సమర్పణ తినేవాడు గొప్పవాడు. కష్టపడి చెల్లో పనిచేసి పొలంలో పనిచేసి ఉత్పత్తి చేసేవాడు వాడు మంచివాడు. శ్రమ గౌరవించే సంస్కృతి అది కాదు. శ్రమని గౌరవించే సంస్కృతి, పనిచేసేవాడిని గౌరవించే సంస్కృతి ఏ దేశంలో ఉంటే ఆ దేశం ముందుకు పోతుంది, ఏ దేశంలో లేకపోతే ఆ దేశం వెనకపోతుంది. తెలంగాణ సాయుధ పోరాటం నేర్పింది ఏంటంటే మొదటి పట్టుకొని వాడేవాడే మన దేశానికి రాజ్యం రావాలని చెప్పేసి నాగలు పెట్టేవాడు, గొంతు పెట్టేవాడు, అదుపు పాల్పట్టేవాడు వీడు దేశానికి కావాల్సిన వాడు. అది శ్రమం గౌరవించుకోండి. సనాతన ధర్మంలో వస్తే మన మోడీ గారు అన్నారు, ఆడవాళ్ళు బాగా పనిచేయాలి అని చెప్తున్నాడు. పనిచేయడానికి ముఖ్యం అంటారు, పనిచేస్తున్నాం, ఇంట్లో పనిచేస్తున్నాం, బయట పనిచేస్తున్నాం. చైనాలో బాగా అభివృద్ధి చెందింది అంటున్నాం. 100 మంది ఆడవాళ్ళు ఉంటే చైనాలో 70 మంది వాళ్ళ ఫ్యాక్టరీలో ఆఫీసులో పనిచేస్తారు. మన దేశంలో 100 మంది ఆడవాళ్ళకి ఆఫీసులో ఫ్యాక్టరీలో పనిచేసి కూడా ఎంతమంది? 14 మంది. మరి చైనాలో అభివృద్ధి కావాలంటే ఎక్కడ? అందుకనే ఈరోజు సామాజిక న్యాయం కూడా ముఖ్యమైన సమస్య. ఆ సామాజిక న్యాయాన్ని బీజేపీ మనందరం ఆలోచించాలి. ఈరోజు మన రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలైన ఈ ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రకటించడం, సామాజిక న్యాయాన్ని రక్షించుకోకపోతే మన తెలంగాణ సాయుధ పోరాటం చేసి త్యాగాలు సాయుధం. ఆ త్యాగాలు సాగిపోతే మళ్ళీ దేశం పురోగతులు, అభివృద్ధి చెందుతూ ప్రపంచ స్థాయిలో ఉన్న 40 కోట్ల జనాభా కలిగిన మన దేశం అనేక దేశాల కన్నా ముందున్న దేశం 1947 స్వాతంత్రం వచ్చారండి. ఇప్పుడు అనేక దేశాల కన్నా వెనకబడిపోయారు. మళ్ళీ ఆ స్థాయిని అందుకోవాలంటే ఈ రాజ్యాంగంలో ఈ మౌలికలను రక్షించుకోవాలి. రక్షించుకోవాలంటే తెలంగాణ సాయుధ పోరాటం యొక్క స్ఫూర్తి, ఆ త్యాగ మూర్తి యొక్క స్ఫూర్తి మనం మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడే మనం చేయకపోతే తర్వాత మరిన్ని త్యాగాలు చేయాలి. అందరి బీజేపీకి, మోడీకి తెలంగాణ సాయుధ పోరాటాన్ని వినియోగించి వక్రీకరించి ఈరోజు
ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి హాని చేసే శక్తుల్ని తెలంగాణలో పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. మన గ్రామంలోకి ఆ రకమైన శక్తులు రాకుండా చేయాల్సిన అవసరం. చివరికి ఒక విషయం చెప్పి తీసుకున్నాను. ఈరోజు ఈ తెలంగాణలో బీజేపీ తరగాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఎందుకు ఖమ్మం జిల్లాలో తరగలేకపోతుంది? ఎందుకు నల్గొండ జిల్లాలో తరగలేకపోతుంది? ఎందుకు కొత్త తెలంగాణలోనే జరుగుతుంది? ఎందుకంటే ఈ ఘటననే తెలంగాణ స్థాయి రేఖలు పోరాటం జరిగింది. 4 ప్రాణానికి త్యాగం చేసి ఈ తెలంగాణ ప్రజలకు అనుభవమే త్యాగం చేసింది ఈ ఘటన. అందుకని బీజేపీకి ఇక్కడ వాళ్ళు పెట్టేదానికి కూడా అవకాశం లేదు. అయితే మనం ఏమర్పడుతుంటే మనం అసలు చేస్తే ఇక్కడ కూడా కొత్త పాత్రం మనకి చాలా తెలుసు. పాత్ర త్యాగాలు లేని ఈ కొత్త ఆ చరిత్ర తెలియదు. అందుకని దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రాంతాల్లో కూడా బీజేపీతో రాజకీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇది కూడా బీజేపీ కూడా ఒక పార్టీ అనుకోవద్దు. అది ఒక ఫ్యాసిస్ట్ పార్టీ. ఈ దేశంలో వస్తే ఆ పార్టీ దాన్ని పూర్తి స్థాయిలో వస్తే ఈ రాజ్యాంగం ఈ ఎన్నికలు ఉండదు. ఈ రకంగా ప్రజాస్వామ్యం అమలు కూడా అందుకని నేను అర్థం చేసుకుని ఈ తెలంగాణ సాహిత్య పోరాట స్ఫూర్తి దాన్ని వక్రీకరించడానికి అవకాశం ఉండదు. ఆ అమలు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి విషయాలను చేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను.